పేషెంట్ ఎలా పెట్టావు? దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకయ్యా బాబు ఈ లండాసోర రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను, అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు కదా. తాతరా ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్ ఎక్కించడం ఏంటి, నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆడిపోతే నాకేటరా సింతకా? 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవు కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో. అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. 1,00,000? చింతకాయ నాకెటీ శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా 1,00,000. ఇదిగో 1,00,000 వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్లికి వెళ్ళిపోవడమే. ఇల్లు మాత్రం బ్యాంకులా తలతల ఆడిపోతుంది కదా. అవును, మెరుస్తోంది. ఎలా అని అడిగితే తెలియదంటావు. ఒరే నౌకాలు, ఏంటంటే ఒక అమ్మాయి గురించి చెప్పావే, ఏ అమ్మాయి? అదేరా నట్టింట్లో ఉరేసుకు చచ్చిందని. ఆ అమ్మాయి గురించి వివరంగా చెప్పవా? నిన్నే కదా చెప్పాను. అర్ధరాత్రి పూట అడగకపోయినా చెప్తావు, అవసరం ఉండి అడుగుతున్నా కూడా చెప్పవా? ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్యరా, చెప్పరా. ఆ అమ్మాయి పేరు రంగి. ఈ ఇంట్లోనే పని మనిషిగా చేస్తుంది. ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి ఇల్లంతా తలతలా మెరిచిపోయినట్టు చేసేది. అలాంటి మంచి పిల్ల అదే దూలానికి. చాలా మాట మెరితే చాలు, అదే దూలానికి అని చెప్పి చరిత్ర చెప్పి భయపెడుతున్నావు. బ్యాడ్ లక్. అసలు ఈ ఇళ్ళకి దూలాలు ఎందుకు పెడతారు? దూలాలు లేకుండా ఇళ్ళే ఉండవా? బావా, ఒరే బావా, అర్జెంటుగా 500 కొట్టు. దేనికిరా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంత కష్టమే వచ్చింది? ఒక ఆడ దెయ్యం ఇలా లైవ్ షో ఇస్తుంటే చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు. అది చచ్చి 6 ఏళ్ళైనా సరే ఈ ఇంటి మీద మమకారం చంపుకోలేక ఇల్లంతా ఊడుస్తుంది, బయట కళ్ళాపి చల్లి ముగ్గులేస్తుంది. ఈ ఇల్లు ఎవరు ఊడ్చారో కనిపెట్టేశాను రా. ఆ దెయ్యమే కదూ? కాదురా. మరి అభిలు ఎక్కు పెట్టేవారు లేరా, తగదయ్యకు తాది మిఠా. ये क्या है बेटा? రామావతార్ మామాజీ, నీ బేటీని థ్రిల్ చేయడానికి వచ్చాను. మీ అమ్మాయి గారికి రావుడు అంటే బాగా ఇష్టం కదా, అందుకే గెటప్ వేసి తీసుకొచ్చా. మా అమ్మాయి గారికి కుక్కలన్నా చాలా ఇష్టం. ఆ గెటప్ లో రాపోయారా? అది నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది కదా. బాబు గారు, చిన్నమ్మాయి
గారు ఈ లెటర్ పెట్టి జంపించారు. సాధారణంగా ప్రతిరోజు టీవీలో రకరకాల యాడ్స్ చూస్తూ ఉంటాం, రేడియోలో రకరకాల యాడ్స్ వింటూ ఉంటాం కదా. ఈ పోటీలో పాల్గొనే జంట ప్రేమికులుగా నటించాలి. అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలు తమాషాగా యాడ్స్ మిక్స్ చేసి ఉండాలి. ఓకే, అయితే ఇచ్చిన టైంలోగా వాళ్ళు జవాబు చెప్పలేకపోతే, అంటే ఎవరైతే జవాబు చెప్పలేరో వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క. యు గాట్ ఇట్? దెన్ గేమ్ స్టార్ట్ చేద్దాం. నౌ మేల్ పార్టిసిపెంట్ మిస్టర్ రాజు. Then who is going to participate with Mr. Raju? Oh, Ramya, come. Sir, start చేద్దాం. Now, start. Wow, ఎంత అందంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఏ కాలేజీ? కాలేజా? నేనా? అమ్మీ, నా చర్మం నా వయసును అస్సలు తెలియనివ్వదు. నిజమే. ఆ చర్మానికి గజ్జి తామర రాకుండా ఉండాలంటే నీకు కావాలి జాలిమ్ లోషన్. మరి మామగారికి డెటాల్, అత్తగారికి ఫినాయిల్, అవన్నీ మర్చిపోండి. మెడిమిక్స్ సబ్బునే నమ్ముకోండి. నా ఆరోగ్యం కోసం హార్లిక్స్ నే తాగుతాను. నేను హార్లిక్స్ తాగను, తింటాను. తిన్న పాత్రల్ని కడుక్కోటానికి విమ్ బార్. చూసారా ఈ మెరుపు? చింగ్ చింగ్. నా చొక్కా తెల్లదనం ముందు ఆ మెరుపు ఎంత? నాసి రకం సబ్బులు ఎన్నో వాడాను, నా చేతులన్నీ అరిగిపోయాయి. ఇప్పుడు నాకు ఆ బాధే లేదు. తాజా నిమ్మతో కలిసిన వీల్ తెలిపే ఇది. వీల్ వీల్ వీల్. వావ్, ఇదేనా దీని మెరుపు? కాదు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. మనిద్దరి అనుబంధానికి గుర్తు ఈ గులాబీ గుత్తి. నోటి దుర్వాసన పీడిస్తుందా? లేదు, దంతక్షయం బాధిస్తుంది. అయితే నా తాజా శ్వాస కోసం క్లోజప్ నే వాడతాను. నీ చిగుళ్ళ గట్టిదనానికి పెప్సడెంట్ వాడు. ఫైనల్ గా కాల్గేట్ రక్షణ చక్రంలో ఇద్దరం ఇరుక్కుందాం. కమాన్ రమ్య, రమ్య, టెల్ వాట్ నెక్స్ట్. కమాన్ రమ్య. 5 4 3 2 1. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు. ఈ రోజు విన్నర్ మిస్టర్ రాజు. కమాన్ సెలబ్రేట్ ఫ్రెండ్స్, కమాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో గిలక. రాముడు, మన సీతమ్మ రాముడా? బాబు, నువ్వు రాముడివే కదూ? ప్రభు కదా నువ్వు. తృప్తిని వెతుక్కుంటూ వచ్చావు కదా. బాబు, చాలా సంతోషం. శృతికి నేను తాతని, ఈవిడ మా అమ్మ. అవును. అరే ప్రభు, వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు. నాకేదో డౌట్. అబ్బాయి, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు, శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం. అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్, తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట. అయితే మన పని పూర్తయిపోయినట్లే. ఓ బామ్మ, బండి తెచ్చారా? ఇంటికి వెళ్దాం. అదంతా సులభం కాదమ్మా. 100 మంది కాపలా ఉన్నారు. మీరెవరో తెలిస్తే ఎత్తి గోదావరిలో పారేస్తారు. ఇది కాకర్ల ఆర్డర్. గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి. ఇది నా ఆర్డరు. బా, నువ్వు ఉండవే. వీళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తావా అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. ఉండు. రామా, రామారావు, ఎట్టి రామారావు.
చెప్పమ్మా. ట్రైన్ టికెట్స్ చెప్పారా? చెప్పానమ్మా. ఆ బాధపచ్చి గారికి చెప్పాను. పని లాభం. ఆడంత గది దొంగ ఇండియాలో ఎక్కడ ఎదిగినా దొరకడమ్మా. ఆడు నమ్ముకుంటే అంతే. నమస్తే అన్న. నువ్వా? నీకు నిజంగా నిండు నూరేళ్ళయ్యా. ఇప్పుడే మన టెంపుల్ స్టెప్స్ మంచి కుర్రాడు, అతని పెళ్లికి హడావుడంతా నాదే అని మా అమ్మాయికి చెప్తున్నాను. నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహనా? ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని నేనంతా విన్నానులేండి. ఇవిగోండి టికెట్లు. థ్యాంక్స్. అంకుల్ yes మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానన్నా. టాటా, చీరియో, గుడ్ బై. ఎంత సెంటిమెంటు ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే. కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుందని. ఈ రోజు 18వ తారీఖన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18. అయినా ఏంటో సంబంధం లేని మాటలో. సంబంధం లేని మాటలా? అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్? మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం